Hi friends, welcome to Quality Thought. So this is Anji, Master Trainer and Chief Placement Officer in Quality Thought. ఈ సెషన్లో నాతో పాటు అచ్యుతాంబ is here. Achyutamba got selected Code 1 Technologies with 3 lakhs per annum on software testing engineer. So congratulations Achyutamba. Thank you very much. సో ఈ Code 1లో జాబ్ రాగానే మీరు ఈ జాబ్ ఎలా ఫీల్ అవుతున్నారు? I'm feeling very happy because Quality Thought helped me a lot. సో మీరు టెస్టింగ్ టూల్స్లో ట్రైన్ అయ్యారు. Yes, sir. ఓకే, ఒకసారి మీ సక్సెస్ జర్నీ చూద్దాం. Okay. సో అసలు మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ జర్నీ? సో ఏ టూల్స్ నేర్చుకున్నారు? సో తర్వాత ఏ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేశారు? ఎన్ని ఇంటర్వ్యూస్ ఫేస్ చేశారు? ఫైనల్గా ఈ జాబ్ ఏ కంపెనీలో వచ్చింది? ఎన్ని ఇంటర్వ్యూస్ జరిగినాయి? ఆ సక్సెస్ జర్నీని ఒకసారి మన స్టూడెంట్స్ అందరికీ షేర్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ అచ్యుతాంబ, మీ నేటివ్ ప్లేస్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? Nosewed, sir. నూజివీడు. సో ఏలూరు డిస్టిక్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. Yes. వెరీ గుడ్. మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్? BTech. బీటెక్. BTech Computer Science. బీటెక్ సిఎస్సి. Yes. వెరీ గుడ్. బీటెక్ ఏ కాలేజ్లో చేశారు? Sri Saradi Institute of Engineering and Technology, Nosewed. శారది ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఓకే, వెరీ గుడ్. సో బీటెక్లో మీకు బాగా సపోర్ట్ చేసిన ఫ్యాకల్టీ ఎవరు? Balu, sir. HOD. బాలు సార్. సో అంటే బాలు సార్ సపోర్ట్ చేయడం వల్ల కూడా మీ స్కిల్స్ ఇంక్రీజ్ అయినాయి కదా. సార్ మీ బాలు సార్కి కూడా మీ సైడ్ నుంచి థ్యాంక్స్ చెప్పండి. Thank you very much, Balu, sir, for supporting me. సో బీటెక్లో ఏమైనా క్యాంపస్ ప్లేస్మెంట్స్ జరిగినాయా? No, sir. క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఏం జరగలేదు. ఓకే, సో బీటెక్ అయిపోయిన తర్వాత Institute లో టెస్టింగ్ చేయమని మీ కజిన్ క్వాలిటీ థాట్లో టెస్టింగ్ జాయిన్ అవ్వమని చెప్పారు. సో మీ కజిన్ పేరు? కిషోర్. కిషోర్. ఒకసారి కిషోర్ గారికి కూడా మీ సైడ్ నుంచి Thank you, Kishore Baba. కిషోర్ గారు, మీరు Suggesting సజెస్ట్ quality చేసినందుకు టెస్టింగ్ టూల్స్లో ట్రైన్ అయ్యి ఇప్పుడు ఫైనల్గా జాబ్ కొట్టి సాఫ్ట్వేర్ కంపెనీలోకి వెళ్ళాలనుకుంటుంది. సో మా సైడ్ నుంచి కూడా సో థ్యాంక్స్ కిషోర్ గారు. సో టెస్టింగ్ టూల్స్లో జాయిన్ అవుదామని డిసైడ్ అయ్యారు. టెస్టింగ్ టూల్స్ జాయిన్ అవ్వడానికి ఇక్కడ మీరు ఫస్ట్ డెమో సెషన్ ఉంటారు కదా. Yes. ఎవరు డెమో సెషన్ అన్నారు? Ramna, sir. రమణ సార్. ఎలా అనిపించింది మీకు? Very nice, sir. వెరీ నైస్. Very Yes, clear sir. explanations. ఓకే, టెస్టింగ్ టూల్స్లో ఏ టూల్స్ మీరు నేర్చుకున్నారు? Manual testing, మాన్యువల్ టెస్టింగ్, API, ఏపీఐ, and SQL. SQL. Database ఆటోమేషన్. automation. Automation Selenium with కూడా. Java. సెలిన్ విత్ జావా. సో ఇప్పుడు ఈ టెస్టింగ్ టూల్స్ ఏ ఫ్యాకల్టీస్? Manual testing, Ramna, sir. API testing, Annapurna, ma'am. SQL, Anji, sir. And manual automation testing, Deepak, sir. I'm very thankful to this faculty for teaching me in a way that understandable manner. ఓకే, సో ఇప్పుడు మీకు ఈ ఫ్యాకల్టీస్లో బెస్ట్ సపోర్ట్ చేసిన ఫ్యాకల్టీ ఎవరు? Deepak, sir. దీపక్ సార్. వెరీ గుడ్. సో While internship, he supported. ఇంటర్న్షిప్. ఓకే, సో ట్రైనింగ్ అయిన తర్వాత ఒక లైవ్ ప్రాజెక్ట్ వర్క్ చేయాలని చెప్పేసి ఇంటర్న్షిప్కి ఎన్రోల్ అయ్యారు. Yes. సరే, మీ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ చూద్దాం. ఇంటర్న్షిప్ ఎక్కడ చేశారు? Internship, I have done in Ramasoft for 6 months. I worked on Seatplan, which is a ticket booking site. It helps users to book theater tickets. సో టికెట్ బుకింగ్ అనే ఫంక్షనాలిటీ మీద సిపిఎన్ అనే ప్రాజెక్ట్లో వర్క్ చేశారు. ఓకే, సో అక్కడ మీ ప్రాజెక్ట్లో వర్క్ చేసినప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారు? అంటే మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా? There are a lot of junior faculty available, like Anusha ma'am. They have given advices. మీకు ఎవ్రీడే టాస్క్ ఎలా ఇచ్చేవారు? జిరా అనే టూల్ యూజ్ చేశారా? Zira use. జిరాలో మీకు డైలీ టాస్క్లు వచ్చాయి. సో ఆ టాస్క్లు ఏ రోజు ఆ రోజు కంప్లీట్ చేసేవాళ్ళు. సో ప్రాజెక్ట్ మొత్తం మీ ఇచ్చి అసైన్ టాస్క్లన్నీ కంప్లీట్ చేశారు. ఓకే, ప్రాజెక్ట్ చేయడం వల్ల సో మీకు ఎలాంటి స్కిల్స్ వచ్చింది? Day-to-day activities, how will they go అని తెలిసింది, and a lot of confidence వచ్చింది. కాన్ఫిడెన్స్ గెయిన్ చేశారు. సో కాన్ఫిడెన్స్ గెయిన్ చేసిన తర్వాత మీరు ఎన్ని ఇంటర్వ్యూస్ ఫేస్ చేశారు? నేను టోటల్ 4 ఇంటర్వ్యూస్ ఫేస్ చేశాను. ఒకటి DQ Labs, నెక్స్ట్ Fin Solutions, InRhythm, అండ్ లాస్ట్ వన్ Quad 1 Technologies. నేను ప్రతి ఇంటర్వ్యూలో ఫైనల్ రౌండ్కి వెళ్ళాను, బట్ Quad 1 ఆఫర్ లెటర్ ఇచ్చారు. సో ఐ వెంట్ టు Quad 1 Technologies. ఓకే, సో యూ హ్యావ్ ఫేస్డ్ 4 ఇంటర్వ్యూస్ ఇన్ క్వాలిటీ థాట్. సో 4 కంపెనీస్ ఒకసారి వన్ బై వన్. ఫస్ట్ కంపెనీ DQ Labs. DQ ల్యాబ్స్. Written DQ ల్యాబ్స్లో ఫైనల్ రౌండ్ వెళ్ళారా? Yes. సో DQ ల్యాబ్స్ ఎన్ని రౌండ్స్ జరిగిన ఇంటర్వ్యూ? ఫస్ట్ రిటర్న్ టెస్ట్ జరిగింది, రిటర్న్ టెస్ట్, నెక్స్ట్ టెక్నికల్ రౌండ్, సెకండ్ టెక్నికల్ రౌండ్. సో 2 టెక్నికల్ రౌండ్స్.
సో డీక్యూ ల్యాబ్స్ అనే కంపెనీలో రిటర్న్ టెస్ట్ 2 టెక్నికల్ రౌండ్స్ ప్లస్ హెచ్ఆర్ రౌండ్. హెచ్ఆర్ హెచ్ఆర్ రౌండ్ వెళ్ళలేదు. సో 2 టెక్నికల్ రౌండ్స్ తర్వాత కన్ఫర్మేషన్ ఏం రాలేదు. ఓకే. ఫిన్ సొల్యూషన్స్ ఎగ్జామ్, నెక్స్ట్ 1 టెక్నికల్ రౌండ్, హెచ్ఆర్ రౌండ్. సో ఫిన్ సొల్యూషన్స్లో 3 రౌండ్స్ అయిపోయింది. ఓకే. టెక్నికల్ రౌండ్ అయింది, హెచ్ఆర్ రౌండ్ కూడా అయింది, థర్డ్ రౌండ్. ఓకే. ఇన్ రిథమ్ రిటర్న్ టెస్ట్, 1 టెక్నికల్ రౌండ్, హెచ్ఆర్ రౌండ్ ని హోల్డ్ లో పెట్టారు. హెచ్ఆర్ రౌండే హోల్డ్ పెట్టేశారు. ప్రాజెక్ట్ హోల్డ్ లో ఉంది. సో రిటర్న్ టెస్ట్, టెక్నికల్ రౌండ్, దెన్ హెచ్ఆర్ రౌండ్ పెండింగ్ అవ్వలేదు. ఓకే. సో ఫోర్త్ కంపెనీ కార్డ్ వన్. కార్డ్ వన్లో ఎన్ని రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ జరిగింది? టోటల్ 3 రౌండ్స్ ఆఫ్ టెక్నికల్ ఇంటర్వ్యూ. 3 రౌండ్స్ ఆఫ్ టెక్నికల్ ఇంటర్వ్యూ. 3 రౌండ్స్ టెక్నికల్. ఓకే. టెక్నికల్ సార్, టెక్నికల్లో ఈ టెస్టింగ్ టూల్స్లో వేటి మీద ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు? మాన్యువల్, మోస్ట్లీ మాన్యువల్ మీద అడిగారు. మాన్యువల్ టెస్టింగ్లో ఏ టాపిక్స్ మీద ఎక్కువ? టెస్టింగ్ లైఫ్ సైకిల్, రిగ్రెషన్ టెస్టింగ్, టెస్టింగ్ లైఫ్ సైకిల్, టెస్టింగ్ లైఫ్ సైకిల్, వాట్ ఈస్ టెస్టింగ్, వై డు యు చూస్ టెస్టింగ్, ఇట్లా. ఆటోమేషన్ లో ఓన్లీ బేసిక్ క్వశ్చన్స్ లైక్ వెబ్ డ్రైవర్ అంటే ఏంటి. ఓకే. ఆటోమేషన్ సెలీనియం మీద, సెలీనియం, వెబ్ డ్రైవర్. ఫిన్ సొల్యూషన్ లో మొత్తం జావా మీద అడిగారు. కంప్లీట్ జావా. కంప్లీట్ జావా. జావాలో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు? అండ్ ఇఫ్ కి వైల్ కి డిఫరెన్స్. ఓకే. సో కండిషనల్ స్టేట్మెంట్స్ డిఫరెన్స్, వైల్ కి ఇఫ్ కి డిఫరెన్స్ ఏంటి? ఓకే. సర్వర్ అంటే ఏంటి, చాట్ జీపీటీ అలా ఎలా వస్తుంది. ఓకే. సో క్వాడ్ వన్లో 3 రౌండ్స్లో మాన్యువల్ మీద, ఈవెన్ ఆటోమేషన్ మీద ఫోకస్ చేశారు. ఈవెన్ ఏపీఐ టెస్టింగ్ క్వశ్చన్స్ ఏమైనా అడిగారు? ఏపీఐ గురించి ఏం టచ్ చేయలేదు. మాన్యువల్ ప్లస్ ఆటోమేషన్. ఆటోమేషన్ ఏదైనా ప్రోగ్రామ్స్ ఏమైనా రాపించారా? రివర్స్ స్ట్రింగ్ రాపించారు. ఓకే. సో జావా లాంగ్వేజ్ బేస్ చేసుకుని స్ట్రింగ్ని ఎలా రివర్స్ చేయాలని ప్రోగ్రామ్ రాపించారు. ఓకే. సో ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా రాసేసారు. సో ఈ ఇంటర్వ్యూ ఎప్పుడు జరిగింది? లాజికల్ క్వశ్చన్ అడిగారు. సార్ లాజికల్ క్వశ్చన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఏం క్వశ్చన్ అది? 5 లీటర్స్ మగ్గు ఉంటుంది, 3 లీటర్స్ మగ్గు ఉంటుంది, 4 లీటర్స్ ఎట్లా మెజర్ చేస్తారు? ఓకే. ఒక 3 లీటర్స్, ఒక 2 లీటర్స్, ఫైనల్ గా 5 లీటర్స్ 3 లీటర్స్, 5 లీటర్స్ 3 లీటర్స్. 4 లీటర్స్ ఎలా మెజర్ చేస్తారు? చెప్పండి, ఆన్సర్ కూడా చెప్పండి. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ 3 లీటర్స్ మగ్ లో వాటర్ ఫిల్ చేస్తాము, ఆ వాటర్ ని 5 లీటర్స్ మగ్ లో పోస్తాము, అండ్ అగైన్ మళ్ళీ ఆ 3 లీటర్స్ మగ్ లో వాటర్ ఫిల్ చేసి మళ్ళీ 5 లీటర్స్ దానిలో పోస్తే ఓన్లీ 5 లీటర్స్ దానిలో 5 లీటర్స్ పడతాయి కాబట్టి 3 లీటర్స్ లో 1 లీటర్ మిగిలి ఉంటుంది. సో ఆ 5 లీటర్స్ మగ్ లో ఉన్న వాటర్ పారిపోసేసి నెక్స్ట్ ఆ 5 లీటర్స్ మగ్ లో ఈ 1 లీటర్ యాడ్ చేసి మళ్ళీ నెక్స్ట్ 3 లీటర్స్ మగ్ లో 3 లీటర్స్ యాడ్ చేసి మళ్ళీ కంప్లీట్ గా 4 లీటర్స్ అయిపోయింది. ఓకే, గుడ్. సో లాజికల్ క్వశ్చన్స్ హెచ్ఆర్ రౌండ్ లో అడిగారు. లాజికల్ క్వశ్చన్ టెక్నికల్ రౌండ్ లో అడిగారు. ఓకే, టెక్నికల్ రౌండ్ అడిగారు. తర్వాత హెచ్ఆర్ రౌండ్. ఈ టెక్నికల్ క్వశ్చన్ తర్వాత ఆఫర్ రిలీజ్ చేశారు. సో ఆఫర్ ఎప్పుడు వచ్చింది మీకు? yesterday. సో నిన్నే. ఓకే, yesterday you got the offer. 3 days back జాయినింగ్ లెటర్ వచ్చింది, జాయిన్ అయ్యాను. బట్ ఆఫర్ లెటర్ నిన్న రిలీజ్ చేశారు. సో ఆఫర్ లెటర్ రిలీజ్ చేశారు. ఒకసారి మీ ఆఫర్ లెటర్ కూడా చూద్దామా? సో ఇప్పుడు ఈ సక్సెస్ జర్నీలో సో టెస్టింగ్ టూల్స్ కోర్స్ చేశారు, తర్వాత ఇంటర్న్షిప్ చేశారు, సో తర్వాత 4 కంపెనీస్ ఇంటర్వ్యూ ఫేస్ చేశారు. ఫైనల్గా 4th కంపెనీలో కార్డ్ వన్ టెక్నాలజీస్ 3 lakhs per annumతో ఆఫర్ వచ్చింది సాఫ్ట్వేర్ కంపెనీలు. సో ఇప్పుడు ఈ సక్సెస్ జర్నీలో మీ పేరెంట్స్ మీకు ఎలా సపోర్ట్ చేశారు? దే హావ్ సపోర్టెడ్ మీ అ లాట్. నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ మా మమ్మీకి హెల్త్ బాగోపోయినా సరే నేను నా వర్క్ చేసుకుంటాను, నువ్వు వెళ్ళు, నువ్వు ట్రై చేసుకో అని చెప్పి చాలా బాగా బ్యాక్ అండ్ సపోర్ట్ ఇచ్చారు. సరే, మీ మమ్మీ డాడీ నేమ్స్ కూడా? మా డాడీ నేమ్ ఎస్డివి సత్యనారాయణ అండ్ మా మమ్మీ నేమ్ ఎస్ వెంకటరాణి. రాణి గారు అండ్ సత్యనారాయణ గారు మీ సపోర్ట్తో ఆమె ఈ స్టేజ్ వరకు వచ్చి ఫైనల్గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ అవర్ ఎండ్ ఆల్సో. సో పీపుల్ హావ్ గివెన్ లాట్ ఆఫ్ సపోర్ట్ టు యువర్ డాటర్. ఇంకేమైనా చెప్పాలనుకున్నావా మీ పేరెంట్స్కి? థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. ఓకే, సో ఇప్పుడు మీకు శాలరీ వస్తుంది కదా ఫస్ట్ మంత్. ఈ ఫస్ట్ మంత్ శాలరీస్తో మీ పేరెంట్స్కి ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా, లేదంటే శాలరీ మొత్తం మీ పేరెంట్స్కి ఇవ్వాలనుకుంటున్నారా? శాలరీ మొత్తం అండ్ గిఫ్ట్ కూడా ఇద్దాం అనుకుంటున్నాను. గిఫ్ట్ కూడా ఇద్దాం అనుకుంటున్నారా? ఏం గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నారు? క్లాత్స్. ఓకే, గుడ్. సో ఈ టెస్టింగ్ టూల్స్ కోర్స్ నేర్చుకున్న తర్వాత మన ఇన్స్టిట్యూట్లో ప్లేస్మెంట్ ఆఫీసర్
ఫ్యాకల్టీ, సో మీకు బాగా సపోర్ట్ చేసిన పర్సన్స్ ఎవరు? ఒకసారి ఫైనల్గా వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్పేసి. క్రాంతి మ్యామ్ నాకు చాలా బాగా సపోర్ట్ ఇచ్చారు అండ్ పర్సనల్గా చాలా ఇంటరాక్ట్ అయ్యి అండ్ ప్రతి రౌండ్కి ఇట్లా ఫీడ్బ్యాక్ ఇచ్చి చాలా బాగా కేర్ తీసుకున్నారు. యాజ్ ఎ చైల్డ్ లాగా కేర్ తీసుకున్నారు, యాజ్ ఎ ఫ్రెండ్గా మాట్లాడారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ క్రాంతి మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. So Kranti, you have done a very good job. Because of your support, Achyutamba got selected in Card 1. సో ప్రతి ఇంటర్వ్యూలో మీకు సపోర్ట్ అంటే ఎక్కడ మిస్టేక్స్ జరిగినాయి, ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలని మొత్తం సజెషన్స్ ఇచ్చారా మీకు? ఓకే. సో బికాస్ ఆఫ్ దోస్ సజెషన్స్ ఫైనలీ యూ గాట్ సెలెక్టెడ్ ఇన్ క్వాడ్ 1. వెరీ గుడ్. సో మీ పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పారు, మన ట్రైనర్స్కి సపోర్ట్ చెప్పారు. ఫైనల్గా సో స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ క్వాలిటీ థాట్. Special thanks to Quality Thought Institute. Because of Quality Thought Institute, I have achieved my dream and joined an IT company. ఓకే. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అచ్యుతాంబ. థ్యాంక్ యూ.